తెలంగాణపై దూకుడు పెంచారు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి. ఇంతకాలం తెర వెనుకున్న పెద్దాయన డైరెక్ట్ గా సీన్ లోకి ఎంటర్ అయ్యారు. బయటకి ఏం మాట్లాడకుండానే సైలెంట్ గా ఢిల్లీలో పావులు కదుపుతున్నారు. పార్టీ కొలీగ్స్ తో వరుసగా భేటీ అవుతూ ప్రత్యేక రాష్ట్రానికి రూట్ మ్యాప్ చక్కదిద్దే పనిలో బిజీగా ఉన్నారు. తెలంగాణపై జైపాల్ రెడ్డి యాక్టివ్ రోల్ పోషించడం ఇదే ఫస్ట్ టైం. కోర్ కమిటీ భేటీ తర్వాత ఢిల్లీలోని జైపాల్ నివాసానికి వచ్చారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్. తెలంగాణ అంశంపై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. తాజాగా కేంద్ర హోంమంత్రితో సమావేశమయ్యారు జైపాల్. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలు, చేపట్టాల్సిన అధికారిక ప్రక్రియ, రాజ్యాంగ సవరణ, హోంశాఖలో జరుగుతున్న కసరత్తుకు సంబంధించిన అంశాలపై అరగంట చర్చించారు. సిండేతో భేటీ తర్వాత తెలంగాణ ఏర్పాటుపై మరింత క్లారిటీ వచ్చిందని జైపాల్ రెడ్డి తన సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం. వారం రోజుల్లో సిడబ్ల్యూసీ సమావేశం జరుగుతున్నట్టు తెలుస్తోంది. మొదట ఈ నెల 25న సిడబ్ల్యూసీ భేటీ జరగవచ్చని భావించారు. అయితే వచ్చే నెల 5 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండడంతో సిడబ్ల్యూసీ భేటీ ముందుగానే ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించినట్టు సమాచారం. దిగ్విజయ్ సింగ్ 2 రోజులుగా రాష్ట్రానికి సంబంధించిన నేతలతో భేటీ అవుతూ అభిప్రాయాలను స్వీకరిస్తున్నారు. కేంద్ర మంత్రులు కిషోర్ చంద్రదేవ్, కావూరి సాంబశివరావుతో ఫోన్లో మాట్లాడారు. తెలంగాణపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా 2 ప్రాంతాల నేతలు కట్టుబడి ఉండేలా సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. తెలంగాణ ఏర్పాటు చేస్తే నక్సలైట్ల సమస్య పెరుగుతోందని కోర్ కమిటీతో సీఎం చెప్పినట్లు వచ్చిన వార్తలపై స్పందించేందుకు నిరాకరించారు డిగ్గీ. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారన్నది ఊహాగానాలేనని కొట్టిపారేశారు. What has been discussed, I cannot give to the press. So, and one more thing, Hyderabad can be made union territory type reports are coming. I have nothing to say. సిడబ్ల్యూసీ మీటింగ్ లోపే కాంగ్రెస్ ముఖ్య నేతలు 2-3 సార్లు భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. తెలంగాణ సీమాంధ్ర నేతలు ఎవరికి వారు జోరుగా లాబియింగ్ చేస్తున్నారు. ఎంపీ రాయపట్టి సాంబశివరావు దిగ్విజయ్ సింగ్ ని కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరారు. విభజన జరిగితే 2 ప్రాంతాలకు నష్టమని పాతపాటే పాడారు. ఏదైతే మా ఒపీనియన్, మా ప్రాంత ప్రజలు, తెలంగాణ రాయలసీమ ప్రజల అభిప్రాయం దిగ్విజయ్ సింగ్ గారికి విపులంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే 2/3 పాపులేషన్ ఉన్నారు, అక్కడ 1/3 పాపులేషన్ ఉన్నారు. ఇవాళ మీరు తెలంగాణ ఇచ్చినట్టయితే క్రెడిట్ గోస్ టు టీఆర్ఎస్ ఓ పక్క నుంచి బర్జీ అని చెప్పి చెబుతున్నాడు. కాబట్టి దానివల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ కనుక ఇచ్చినట్టయితే ఇక్కడ ఆంధ్రాలో నష్టపోతాం, తెలంగాణ కూడా నష్టపోతాం అని చెప్పి వచ్చాను.